అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. కూటమి ప్రభుత్వం ఏర్పడిపోయింది. నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ కళ్యాణ్కి ఏమి ఇస్తారు? డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం అయితే అన్ని శాఖలపైన పట్టు ఉంటుంది. పోనీ లేక హోమ్ మినిస్ట్రీ ఇస్తారా? హోమ్ మినిస్ట్రీ అయితే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి ట్రాక్ రికార్డే ఉంది. గంగిరెడ్డి గ్యాంగ్స్టర్, ఎర్రచంద్రం గ్యాంగ్స్టర్ గంగిరెడ్డిని కూడా మారిషస్ లో ఉంటే తీసుకొని వచ్చారు, అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. ఉమెన్ మిస్సింగ్ విషయంలో కానీ పెద్ద ఎత్తున కేసులు నమోదైన దాఖలాలు అయితే లేవు. గంజాయి కానీ డ్రగ్స్ కానీ పెద్ద ఎత్తున సప్లై అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లేవు. కొన్ని ఐటీ మినిస్ట్రీ, ఇండస్ట్రీస్ మినిస్ట్రీ తీసుకోవచ్చు కదా అంటే మంచి పాలసీ మేకింగ్ కానీ ఐటీలో కానీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీస్ లో మంచి పాలసీ కానీ తీసుకొని వస్తే మినిస్టర్ ఎవడైనా కానీ కంపెనీలు పరిగెత్తుకుంటా వస్తాయి. పోనీ ఫైనాన్స్ మినిస్టర్ తీసుకోవచ్చు కదా, అది పవన్ కళ్యాణ్ తీసుకునే శాఖ కాదు. పోనీ విద్యాశాఖ తీసుకోవచ్చు కదా, విద్యాశాఖ ఆల్రెడీ గత ప్రభుత్వమే ఒక పిల్లవాడి మీద 90,000 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంది. కూటమి ప్రభుత్వం కూడా రేపు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఖర్చు పెట్టేది కాదు, సంపద సృష్టించే శాఖలు కావాలి పవన్ కళ్యాణ్కి. సంపద సృష్టించే శాఖలు కానీ పవన్ కళ్యాణ్ గారికి తీసుకుంటే అవి ఇంకా మెరుగుపడతాయి. అట్ట అడుగున ఉన్న శాఖలు ఎప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో పెట్టుకొని ఒక ఏటీఎం లాగా వాటిని వాడుకుంటూ ఉంటారు. నా అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి 2 శాఖలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ 2 శాఖలు కాకపోయినా ఏదో ఒకటి తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మొదటిది ఇరిగేషన్ మినిస్ట్రీ. ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్ప, ప్రజలకి తప్పదు తిప్ప అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అలా చేసిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి శాఖని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా సాగునీటి రంగం, ఇరిగేషన్ మినిస్ట్రీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీగా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందుకు అనుబంధంగా ఉండే రంగాలు కూడా. అలాంటి శాఖని పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ప్రక్షాళన చేసి మరింత అభివృద్ధి చేసే పరిస్థితులు ఉంటాయి. పోలవరం విషయంలో ఒక్కటే పవన్ కళ్యాణ్ గారిని నేను ఈ శాఖ తీసుకోమని అనడం లేదు. పోలవరం విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో భాగంగా పోలవరం నియోజకవర్గాన్ని జనసేన పార్టీ తీసుకుంది. అక్కడ పరిస్థితులన్నీ చక్కపెట్టి పోలవరాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎలాగో వస్తాయి, వాళ్ళకి కావలసిందంతా యూటిలైజేషన్ సర్టిఫికేట్. ఆ నిధులతో పోలవరాన్ని నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సంపద సృష్టి కేంద్రంగా పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దితే ఆంధ్రప్రదేశ్ ఒక సంపద సృష్టి కేంద్రంగా మారుతుంది. పోలవరం విషయమే కాదు, వెలిగొండ విషయంలో కూడా పూర్తి స్థాయి ఆపరేటింగ్లో అయితే వెలిగొండ లేదు. ఆ సాగునీటి రంగం పైన కూడా దృష్టి పెట్టి మరింత ఫలితాలు తీసుకొని వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఇలాంటివే కాదు, సాగునీటి రంగంలో రేపు పొద్దున గోదావరి పెన్నా నదుల అనుసంధానం విషయంలో కానీ మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నదులలో అన్ని నదులు కలుపుకొని కానీ చూసుకుంటే 5,000 నుంచి 10,000 టీఎంసీల వరకు సముద్ర జలాల్లో మన నదీ జలాలు వృధాగా పోతూ ఉంటాయి. ఫ్లడ్ మేనేజ్మెంట్, ఇతర దేశాల్లో ఉండే బెస్ట్ ఫ్లడ్ మేనేజ్మెంట్, బెస్ట్ ప్రాక్టీసెస్ని అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఫ్లడ్ మేనేజ్మెంట్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. చాలామంది రాజకీయ నాయకులకి, అవినీతి చేసే రాజకీయ నాయకులకి సాగునీటి రంగం, ఎంతోమంది కాంట్రాక్టర్లకు కూడా, అవినీతి కాంట్రాక్టర్లకు కూడా సాగునీటి రంగం ఒక ఏటీఎం లాంటిది. అందుకనే పూడిక తేత పేరుతో కానీ, సిల్టింగ్ పేరుతో కానీ ప్రాజెక్టులు అంత చేశామని ఎక్కువ బిల్డింగ్స్ వేయించుకొని చేసే పని చాలా తక్కువే ఉంటుంది. అలాంటి కేటుగాళ్ళకి ఇలాంటి శాఖని దూరంగా పెట్టి పవన్ కళ్యాణ్
తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సాగునీటి రంగం పైన ఎక్కువ దృష్టి పెట్టి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి నీతి నిజాయితీ గల వ్యక్తి ఈ శాఖ పెట్టుకుంటే రేపొద్దున పోలవరం పూర్తి అయిన తర్వాత కూడా అందుకు అనుబంధంగా పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఏర్పడతాయి. సో అలాంటి శాఖని పవన్ కళ్యాణ్ గారు పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నా అభిప్రాయం. రెండవది టూరిజం శాఖ. ఆంధ్రప్రదేశ్లో టూరిజం కింద అభివృద్ధి చేసుకోవాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. దేశ విదేశాల్లో ప్రపంచంలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్ కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా మన రాష్ట్రంలో పెట్టుకొని మిగతా ప్రదేశాలని ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్మరించింది. దక్షిణాదిలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజల్ని కానీ ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల్ని కానీ ఆకట్టుకునే టూరిజం పాలసీ మన దగ్గర లేదు. ప్రదేశాలు ఉన్నాయి కానీ టూరిజం పాలసీ అయితే లేదు. అలాంటి ఒక చక్కటి టూరిజం పాలసీ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టూరిజం శాఖ గతంలో కిషన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. కేంద్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటేటివ్ పర్పస్ కోసమే టూరిజంలో ఆంధ్రప్రదేశ్కి కాదు ఇతర రాష్ట్రాలకు కూడా ఒక ఫెసిలిటేషన్ పర్పస్ మాత్రం కోసమే ఉంటుంది. ఫండింగ్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో ఉంటుంది. ప్లానింగ్ అండ్ డిజైన్ కూడా చాలా విషయాల్లో ఉంటుంది. కానీ మేజర్ వర్క్ అంతా స్టేట్ గవర్నమెంటే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ కానీ తీసుకుంటే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టి మంచి టూరిజం పాలసీ తీసుకొని వచ్చి ప్రణాళికలు రచించుకొని ముందుకెళ్తే ఒక సంపద సృష్టి, ఒక టూరిజం శాఖ మారుతుంది. ఇప్పటికే తమిళనాడులోని టూరిజం శాఖ సంవత్సరానికి 1,00,000 కోట్ల పైగా కాంట్రిబ్యూట్ చేస్తుందంటే దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అందరూ అర్థం చేసుకోవాలి. పైకి మెరుగ్గా టూరిజం అనేది ఒక సంపద సృష్టి శాఖగా కనపడకపోవచ్చు, కానీ అది ఇచ్చే రెవెన్యూ చాలా డీసెంట్గా చాప కింద నీరులాగా దాన్ని రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎక్కువ జనరేట్ చేస్తూ ఉంటుంది. అలాంటి శాఖని పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరోపక్క టూరిజంలోనే భాగమైన స్పిరిచువల్ టూరిజం కానీ హిల్ స్టేషన్లో ఉండే టూరిజం కానీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఎంతో మంది కేటుగాళ్ళైన రాజకీయ నాయకులు కొందరిని పెట్టుకొని అనధికార వసూళ్లకి పాల్పడుతూ ఉంటారు. అలాంటి విషయాలు కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం టూరిజం శాఖలో ఖచ్చితంగా ఉంది. సో నా అభిప్రాయం టూరిజం శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఈ రెండు కానీ తీసుకొని ఒక సంపద సృష్టి శాఖలుగా వీటిని కానీ మారిస్తే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ సంపద సృష్టించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రెండు కాకపోయినా కానీ రేపు పొద్దున ఒక శాఖ అయినా కానీ కనీసం దీనిలో తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. టూరిజం శాఖలో గత ప్రభుత్వం రోజా గారు తీసుకున్నారు. మొదటగా టూరిజం శాఖ కింద నేను మొదటి సంతకం బెంగళూరు నుంచి గండికోటకి ఒక బస్సును ఏర్పాటు చేస్తున్నానని, ఇదే నా మొదటి ఫైల్ మీద సంతకం పెడుతున్నానని సంతకం పెట్టారు. ఆ బస్సు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఏ ఫైల్ పైన సంతకం పెట్టారో ఎవరికి కూడా తెలియదు. అసలు గండికోట అనే ప్రదేశంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఎవరికి తెలియదు. అతను ఎవరినో హోటల్ అతన్ని తీసుకొని వచ్చి హోటల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అని అట్టహాసంగా ఆరంభించారు. ఆ హోటల్ నిర్మాణం అయిందో లేదో ఎవరికి తెలియదు. సరే, మొత్తానికి ఏదైతే ఏముంది, పవన్ కళ్యాణ్ గారు టూరిజం శాఖని తన దగ్గర కూడా పెట్టుకొని అభివృద్ధి పరంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్తూ ఉండారు, స్పిరిచువల్ టూరిజం గా గోదావరి జిల్లాలోని 28-30 క్షేత్రాలను అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని. టూరిజం శాఖని మీ దగ్గర పెట్టుకొని ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. రాయలసీమ బెల్ట్లో కానీ కోస్తా బెల్ట్లో కానీ ఉత్తరాంధ్ర బెల్ట్లో కానీ ఎన్నో ఉన్నాయి. అలాంటివి కానీ అభివృద్ధి కానీ చేసుకుంటూ పోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది సార్. ఈ రెండు శాఖలు మీ దగ్గర పెట్టుకొని పయనిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనిస్తుందని నా అభిప్రాయం. భారత్ మాతాకి జై. జై హింద్.